నమస్కారం. యువత చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి చూపించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్లో పట్టణ స్థాయి ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రం నుండి దేశానికి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులను సిద్ధం చేసేందుకు 45 రోజుల పాటు ఈ ఆటల పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఈ కార్యక్రమం కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే స్థానికంగా క్రికెట్ గ్రౌండ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అంటే ఆయన ఆలోచనలన్నీ కూడా చాలా యూనిక్గా ఉంటాయి, అందరికీ ఉపయోగపడేలాగా ఉంటాయి, అందరినీ ఉత్తేజపరిచేలాగా ఉంటాయి, అందరిలోనూ స్ఫూర్తి రగిలించేలాగా ఉంటాయి. అటువంటి ఒక స్ఫూర్తి, జాతీయ స్ఫూర్తి రావాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల దగ్గర నుంచి అలాగే యువతులంతా కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి మన రాష్ట్రం అంటే మనం ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతామో తెలియచెప్పే ఒక గొప్ప కార్యక్రమం ఈ ఆడుతాం ఆంధ్ర అన్న కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె చెన్నయ్య, మున్సిపల్ కమిషనర్ అనపర్తి సామ్యూల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్రి భాస్కర్రావు, టి జగజ్జీవన్, బొడ్డు సాయిబాబాలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఈ నెల 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం అందడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత చెప్పారు. బుధవారం అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముడి పూజిత అక్షింతలను, ఆహ్వాన పత్రికను కొవ్వూరు క్యాంప్ కార్యాలయంలో ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠం బృందం ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా వనిత మాట్లాడుతూ దేశ ప్రజలందరిపైన ఆ శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యాపీఠం బృందం హోంమంత్రికి వేదాశీస్సులు ఇచ్చి శేషవస్త్రంతో సత్కరించారు. నిడదవోలు పట్టణ పరిధిలోని ప్రభుత్వ బాలురోన్నత పాఠశాలలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర మండల స్థాయి క్రీడోత్సవాలను బుధవారం ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల వల్ల కలిగే శారీరక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వీటిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు జి వరుణ్ సాయి, మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి, యలగడ బాలరాజు, మండల పరిషత్ అధ్యక్షులు కార్చర్ల సీతారాం ప్రసాద్, జడ్పీటీసీ కొయ్యే సూర్యారావులు పాల్గొన్నారు. అలాగే సమిశ్రగూడెం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో డాక్టర్ వైఎస్ఆర్ జలకళ లబ్ధిదారులకు బోరుల మెటీరియల్ను ఎమ్మెల్యే ఉచితంగా అందజేశారు. పెరవలి మండలం ఖండవల్లి గ్రామంలో ఎమ్మెల్యే గడప గడపకు పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకొని మాట్లాడారు. ఈయన వెంట స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే దివంగత నేత చెర్ల సోమసుందర్ రెడ్డి జయంతి వేడుకలు బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. రావులపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి అభిమానులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం పేద వృద్ధులకు, దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేస్తుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ నుపూర్ తెలిపారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్లో ఆన్లైన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ పోర్టల్ను బుధవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాల సమాచారం తెలుసుకుని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధంగా కొత్త వెబ్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. 10th డిగ్రీ, డిప్లొమా ఏది చేసినా ఈ పోర్టల్లో నమోదు చేసుకోవడం ద్వారా అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలు వెంటనే తెలుసుకోవచ్చునన్నారు. రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని తెలుగుదేశం పార్టీ అమలాపురం పార్లమెంటు ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాథూర్ అన్నారు. ఈ మేరకు మండపేట నియోజకవర్గ పరిధిలోని ఏడిలలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలుసుకున్నారు. తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో అమలు చేయనున్న బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యాచరణపై ప్రజలకు వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరంలో 37 కోట్లతో నిర్మించిన మంచినీటి పంప్ హౌస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్. తాగునీటి సమస్య పరిష్కారం కోసమే ఈ నిర్మాణమని వ్యాఖ్య. తెలుగుదేశం మేనిఫెస్టోలో బీసీల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చిన పార్టీ నేత చంద్రబాబు. భీమవరంలో పేర్కొన్న మాజీ ఎంపీ తోట. ముఖ్యమంత్రి జగన్ నిర్మాణాత్మక కృషి వల్లే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. ఎరగవరం ప్రజాదీవన యాత్రలో ప్రజలకు వివరించిన రాష్ట్ర మంత్రి కారుమూరి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపించేందుకే పార్టీలో చేరుతున్న బడుగు వర్గాల ప్రజలు. తణుకులో వెల్లడించిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు విద్యా సంస్థల్లో హోరెత్తిన సంక్రాంతి సంబరాలు. విద్యార్థులకు అవగాహన కలిగించిన బోధకులు. చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యతనివ్వాలి. తాడేపల్లిగూడెంలో విద్యార్థులకు ఉద్బోధించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి అందిన ఆహ్వానం. కొవ్వూరులో ఆనందం వ్యక్తం చేసిన హోం మినిస్టర్ వనిత. సమిశ్రగూడెంలో వైఎస్ఆర్ జలకళ బోరుల మెటీరియల్స్ ను అందజేసిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. కొత్తపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సోమసుందర్ రెడ్డికి ఘన నివాళులర్పించిన అభిమానులు. పేదలకు సేవలందించిన నాయకులు. ఉద్యోగ అవకాశాలను పెంచే దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. అమలాపురంలో వివరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ నుపూర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.